రాజు కొంచెం టెన్షన్లో ఉంటాడు. ఓకే, హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళకి, సీట్ బెల్ట్ పెట్టుకుని వాళ్ళకి యమధర్మరాజు గుర్తు చేస్తాడు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, రా బాబు, హెల్మెట్ పెట్టుకోకపోతే రేపు పొద్దున. మరి పోలీస్ వ్యవస్థ కూడా చాలా కష్టపడుతున్నారు దీని గురించి. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా యొక్క సార్ మాట్లాడతారు, జనార్దన్ రెడ్డి గారు. వెనకారండి భయ, వెనకారండి వెనకారండి. హెల్మెట్ లేదు, హెల్మెట్ లేదు వెనకాల. సీట్ బెల్ట్ పెట్టుకో తల్లి, సీట్ బెల్ట్ పెట్టుకోమ్మా. రాజు దగ్గరికి వెళ్తావు. అరే బాబు, ఆ పేపర్ పేపర్ పెట్టుకోరా బాబు, నీ కోసం పెట్టుకోరా నాయన. ఓకే, మాదిరి సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. ఓకే, మేము ఒక్కళ్ళు చేయలేదు. లక్షల వెహికల్స్, రోజుకి 25,000 కొత్త వెహికల్స్ వస్తాయి హైదరాబాద్ లో. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సీట్ ఎంకరేజ్ చేయండి. బాబు తీసుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళాలని సరదా ఉంటే వెళ్ళు. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. సీట్ బెల్ట్ వెళ్ళిపోమని వాళ్ళని మాట్లాడదాం. మనందరూ కలిసి నంబర్ ప్లేట్ లేదు, హెల్మెట్ లేదు, నంబర్ ప్లేట్ లేదు. తమ్ముడు యమధర్మరాజ్ యమపాశమై పెట్టుకోరా బాబు హెల్మెట్, నీ మంచి కోసం. ఓకే, తెలుగు వస్తా, हिंदी చెప్పనా? आपके लिए आप हेलमेट रखे तो अच्छा चलता है, नहीं तो एक्सीडेंट होता है. ठीक है, हाँ ओके. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత క్రౌడెడ్ సిటీలో, ఎందుకంటే మన దేశంలోనే అత్యధికంగా మన రోడ్డు వ్యవస్థలో హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వల్ల దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంది. అలానే ఎవరో వస్తారు, యాక్సిడెంట్ అవుతుంది. ఇలాగా సప్త పాప యముండా ధర్మ పరిపాలకుండ యముండా. ఈరోజు కోసం హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్, పోతావు డ్రింకింగ్ చేసి నడపటం, ఓవర్ డ్రైవింగ్, సప్తావేశాలకి బాధ్యత అవుతారు. కాబట్టి మీ ప్రాణాలు కాపాడటం కోసం ఇక్కడ ఈ సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. గురువారెడ్డి గారి సారథ్యంలో ఇది జరుగుతుంది. అలాగే మన స్టాఫ్ పోలీసు వ్యవస్థలో కష్టపడుతున్న గురించి వాళ్ళందరికీ మీరు కోఆపరేషన్ ఇవ్వాలని తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
నేను యమలోకం నుంచి ఇక్కడికి వచ్చాను. సీటు పెట్టుకోకుండా, హెల్మెట్ లేకుండా, ఓవర్ డ్రైవింగ్ చేసుకుంటా, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయటం వల్ల దీనివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటి నివారణ కోసం మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ద్వారా చాలా మరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో చాలా కష్టపడతారు. సో హైదరాబాద్ ఏం మీరు మారుతాం, హైదరాబాద్ థ్యాంక్ యూ. అందరూ టెల్ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని, ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, యమలోకాన్ని. ధన్యవాదాలు. ఓకే 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 రైట్, రెడీయా? యా, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్ లో, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. అట్లానే అమెరికాలో మనకంటే 4 టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇండియాలో 4 టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు. సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల, మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల. రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో. మనందరూ దురదృష్టం, మన ఫ్యామిలీలోనో, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు, కన్ను పోయిన వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వీటిల్లో 60% ప్రివెంటబుల్, అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిన్. తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్త పాపాలని ఉన్నాయి, ఆ సప్త పాపాలను కూడా ఇచ్చేస్తాము. అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే, ఇది మా కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన చెల్లెల కోసం, రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడం కోసం. దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి, మీ స్పేస్ ఇచ్చి, మాతో సహకరించి, నేను ఇంకో పేపర్స్ మీ ఎండీస్ కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను, కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని. ఎందుకంటే ప్రెస్కి ఉన్న రీచ్